ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో టీటీడీలో ప్రక్షాళన చేస్తామంటూ కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమి పగ్గాలు చేపట్టే సంవత్సరం అయింది. అయితే ఏ మేరకు టీటీడీని ప్రక్షాళన చేశారో మనతో పాటు మాట్లాడేందుకు పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే టీటీడీలో గతంలో అనేక అవకతవకలు జరిగాయి, పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామనేసి మీరు హామీ ఇచ్చారు. ఏ మేరకు సాగింది? ఎన్డీఏ కూటమి 1 ఇయర్ పాలనలో ఎంత మేరకు ప్రక్షాళన దిశగా అడుగులేశారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక వ్యాపార ధోరణితో చూడడం జరిగింది. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వారు మార్చుకోవడం జరిగింది. దాని నుంచి మేము పారదర్శకంగా శ్రీవారి సేవా టికెట్ల విషయంలో కానీ, ప్రసాద విషయంలో కానీ, రూముల విషయంలో కానీ గతంలో రోజు లక్షల రూపాయలు ఈ బ్రోకర్లు, ఈ రాజకీయ అధిక నాయకులను అడ్డం పెట్టుకొని, అప్పుడున్నట్టు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని లక్షల రూపాయలు రోజు అక్కడ సంపాదించారు. వాటన్నింటినీ మేము అరికట్టడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా స్వామివారికి అతి పవిత్రమైనటువంటి ప్రసాదం, స్వామివారి తర్వాత స్వామంతటి పవిత్రంగా చూసే లడ్డు ప్రసాదంలో గతంలో నాణ్యత లేనటువంటి ఆవు నెయ్యిని వాడేవారు. ఈరోజు పూర్తిగా కర్ణాటక డైరీ నుంచి మేము ప్రసాదాల్లో నాణ్యమైన నెయ్యిని వాడుతూ స్వామివారి పవిత్రతకి భంగం కలగకుండా మేము వ్యవహరిస్తున్నాం. అంతేకాకుండా టీటీడీలో గతంలో బై నేమ్ హిందూ కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియానిటీ, అంటే పేరులో హిందూ పేరు ఉంటుంది కానీ వారు అనుసరించే విధానం అంతా అన్యమతానికి సంబంధించి ఉంటుంది. అలాంటి వారందరినీ టీటీడీ నుంచి తొలగించాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనేక మార్పులు భక్తుల కోసం, వస్తున్నటువంటి భక్తుల కోసం గతంలో మీరు కానీ గమనించినట్టు అన్నప్రసాద కేంద్రంలో అసలు ఉడకనటువంటి అన్నం పెట్టి భక్తులు ధర్నా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిని అన్నింటినీ అధిగమిస్తూ భక్తుల కోసం, భగవంతుడి కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి టీడీపీ, బీజేపీ, జనసేన. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్వామివారి మీద నమ్మకం, భక్తి, విశ్వాసం లేని కరుణాకర్ రెడ్డిని అక్కడ చైర్మన్గా నియమించారు. వారు ఉన్నటువంటి హయాంలో టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో దాదాపు 10 నుంచి 15% కమిషన్లు తీసుకున్నారని చెప్పి తిరుపతి ప్రజలందరూ చెప్తున్నారు. అలాంటి కమిషన్లకు చైర్మన్ కాకుండా ఈరోజు భక్తుల కోసం పనిచేసే ఒక మంచి ధార్మిక మండలిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కాబట్టి రాబో రోజులు ఇంకా భక్తుల కోసం, స్వామివారి వస్తున్నట్టు భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో మేము ఇప్పటికే తిరుపతిలో అలిపిరిలో బేస్ క్యాంప్ నిర్మించాలని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా తిరుమలలో కూడా భక్తులు లైన్లో వేసి ఉండే సమయాన్ని ఏదైనా ఒక పిఏసీ ద్వారా వారికి ఇబ్బంది కలగకుండా ఒక పిఏసీలో వారిని సమయాన్ని గడిపే విధంగా అది కూడా ఒక ఆలోచన రావడం జరిగింది. వీటిని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ప్రధానంగా ఈ ఏడాదిలో అతిపెద్ద ఏదైతే భక్తులకి విశ్వాసానికి భంగం కలిగేలాగా అసలు నెయ్యే వాడలేదు, ఒక కెమికల్తో కూడుకున్నటువంటి లడ్డూ తయారు చేశానన్నటువంటి వార్త, ఇది ఎంతో కోట్లాది మంది భక్తులను కూడా మనోవేదన గురి చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే 311 రూపాయలకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందా? 311 రూపాయలకి ఆ రోజు వీరు కొని దాంట్లో కూడా ₹1,00,00,000 కమిషన్ తిన్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అంటే ఇది సుప్రీంకోర్టు సిట్ ఆధ్వర్యంలో దీని మీద విచారణ జరుగుతుంది కాబట్టి దీని మీద మనం ఎక్కువ మాట్లాడలేము. తొందరలోనే ఆ విచారణ పూర్తయిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, పాత్రదారులు, సూత్రధారులు, లబ్ధిదారులు ఎవరెవరు డబ్బు తీసుకున్నారో అందరినీ శ్రీవారి భక్తుల ముందు ఖచ్చితంగా సుప్రీంకోర్టు నియమించినట్టు సిట్టు మేము నిలబెట్టబోతాం. వారు నిలబెడతారని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం ఉంది. కానీ ఈరోజు రాజకీయ నిరుద్యోగులు అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఏదో జరిగిపోతుంది అని ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్ళి, ఎందుకంటే కొండ మీద చీమ చిటుకుమన్న ప్రపంచమంతా నివ్వెరపోతుంది, శ్రీవారి భక్తులంతా నివ్వెరపోతారు. కాబట్టి అలాంటి సెంటిమెంట్ ఇష్యూని రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇక్కడ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గతంలో గోశాల్లో గోమాతలు చనిపోతున్నాయని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాక నిన్న మొన్న కూడా అక్కడ తిరుమలలో ఉన్నటువంటి అర్చక స్వాములు కానీ, అక్కడ ఉన్నటువంటి వేద పారాయణదారులు కానీ ఇబ్బంది పెడుతున్నామని చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, నీకు ధైర్యము దమ్ము ఉంటే బహిరంగ చర్చకి రా. నువ్వు చేసినట్టు ప్రతి ఆరోపణ తప్పని చెప్పి నిరూపించేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి స్వామివారితో రాజకీయాల్లో చేయకండి. ఈ రాజకీయ నిరుద్యోగులు ప్రజలు చీకొట్టి 11 స్థానాలకు పరిమితం చేసినా ఇంకా సిగ్గు లేకుండా వీరు రాజకీయాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ అందుకనే 150 స్థానాలు ఉన్నట్టు ఆ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయిపోయింది. అసలు ఆ 11 స్థానాలు కూడా ఎందుకు ఇచ్చామరా అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాధపడుతున్నారు.
ఈ ఏడాదిలోనే టీటీడీ మీద అనేక రాజకీయ కోణం కూడా పులుగుందని చెప్పలేము. ముఖ్యంగా మనం ఏదైతే గోశాల విషయం చూసుకుంటే ఒక స్టేట్ వైజ్గానే ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అక్కడ మీరు సవాల్ చేశారు, ప్రతిపక్షం వారు సవాల్ చేశారు, అక్కడ కూడా ఒక ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ వరుసగా టీటీడీ మీద ఇలాంటి ఆరోపణలు, దీన్ని ఏ రకంగా, ఇది ఆరోపణలా లేకపోతే వాళ్ళు మేము రాజకీయంగా నేను ఆరోపణ చేయలేదని భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏదైతే మొన్న ప్రెస్ మీట్లో కూడా తెలియజేసినటువంటి పరిస్థితి, ఏ రకంగా చూడాలంటారు? రాజకీయ లబ్ధి కోసమే వారు ఆరోపణలు చేస్తున్నారు తప్ప స్వామివారి మీద భక్తి, స్వామివారి మీద ప్రేమ, భగవతులు వస్తున్నటువంటి భక్తుల మీద ప్రేమతో కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారు. వారు ఏం మాట్లాడినా సరే ప్రజలు కానీ భక్తులు కానీ నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళ నిబద్ధత లేదు. వారు టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు ఏం చేశారు? కమిషన్లు తీసుకున్నారని చెప్పి భక్తులు చెప్తున్నారు. అలాగే నాణ్యమైన నెయ్యి సరఫరా కాలేదని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. టికెట్లు బ్లాక్లో అమ్ముకున్నారు. దాదాపు రోజు అప్పుడు చైర్మన్ కోటాలో 2,000 నుంచి 3,000 టికెట్లు పోయేదని చెప్పి చెప్తున్నారు. ఈరోజు 100 టికెట్లు కూడా పోవట్లేదు మా చైర్మన్ కోటాలో, 100 టికెట్లు కూడా పోవట్లేదు. అంటే ఏ విధంగా ఆ టికెట్లు కూడా చాలా వరకు వారి దగ్గర ఉంటే అనుచరులు వ్యాపారం చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వారు మాటలపై పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భక్తులు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భక్తులు కూడా చేదరించుకుంటున్నారు. నిత్యం నెలకు ఒకసారి, మీరు కానీ నెలకు ఒకసారి ఏదో ఒక అంశం మీద తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అది జరగట్లేదు, ఇది జరగట్లేదు. ఎస్, తప్పు ఏదైనా ఉంటే మేము సరిదిద్దుకుంటాం. ఖచ్చితంగా ఏ భక్తుడైనా సరే, ఎవరైనా సరే, ప్రతిపక్షాలు ఎవరైనా సరే, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇక్కడ తప్పు జరుగుతుందని చెప్తే సరిదిద్దుగానే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ తప్పు లేకుండా ఊరికే తప్పుడు మాటలు మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకుండే ప్రసక్తి లేదు. వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుందని మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానంగా ఏదైతే నిన్న చేసినటువంటి కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు, అర్చకులను సైతం తనిఖీ చేసేటువంటి పరిస్థితి, ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ప్రధాన అర్చకులను కూడా ఈ రకంగా హింసిస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీన్ని ఏ రకంగా చూస్తున్నారు? నేను ఆర్టీవీ ద్వారా కరుణాకర్ రెడ్డిని సవాల్ చేస్తున్నా. ఏ అర్చక స్వామి మీకు చెప్పాడో ఆ స్వామి నుంచి మాతో చెప్పమని చెప్పండి. ఎందుకు తప్పు లేదు కదా? ఏ అర్చక స్వామి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. స్వామి తర్వాత స్వామంతటి వారు అర్చక స్వాములు. అలాంటి వారికి ఏ విధంగా గౌరవం ఇవ్వాలో ఖచ్చితంగా మేము ఇస్తున్నాం. ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. పరకామని విషయం మాట్లాడాడు. ఎస్, పరకామలో తనిఖీలు చేస్తున్నాం. నీ హయాంలో 100 కోట్ల రూపాయలు అమెరికన్ డాలర్స్ కానీ విదేశీ కరెన్సీ కానీ ఎత్తుకుపోయినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టి జైలు వేయకుండా చెట్టు కింద పంచాయతీ చేసి లోకదాతలు రాజీ చేసి 40 కోట్ల రూపాయలు స్వామివారికి రాయించుకొని కొన్ని కోట్ల రూపాయలు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. అది నిజం కాదా? కాబట్టి ఖచ్చితంగా పరకామంలో తనిఖీలు చేసే విషయంలో మేమైతే రాజీపోయింది. ఎందుకంటే భక్తులు సమర్పించినటువంటి కానుకలు అవి. భక్తులు స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలు ఇలా దొంగతనంగా తీసుకుపోతుంటే దాన్ని కూడా చూస్తూ ఏంది దొంగ ఎత్తుకుపోతాడు చూస్తూ ఉండాలా? కాబట్టి పరకామంలో తనిఖీలు సివియర్గా ఉంటాయి. అక్కడ రాజీపోయే ప్రసక్తే లేదు. కానీ స్వాముల వారి విషయంలో మాత్రం మేము ఎక్కడ వారిని ఎప్పుడు ఇబ్బంది పెట్టట్లే. నీకు ధైర్యము దమ్ము ఉంటే వచ్చి చెప్పండి. ఇది కరుణాకర్ రెడ్డిని నేను నిలదీస్తున్నా. నీ దగ్గరికి ఎవరో వచ్చి చెప్పారంటున్నావు కదా, నీ నిఘల నేత్రాలు ఏదో 2,000 3,000 ఉన్నాయంటున్నావు కదా. ఒక్క నేత్రం కూడా లేదు కరుణాకర్ రెడ్డి. అందరూ స్వామివారి నేత్రాలే, అందరూ వెంకటేశ్వర స్వామి భక్తులే. అక్కడ ఏమీ జరగట్లేదు. నీ దృష్టిలోపం ఉంది. నీవు ఫస్ట్ నీ దృష్టిలోపము మార్చుకుంటే మంచిదని చెప్పి శ్రీవారి భక్తుడిగా, భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా కరుణాకర్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, ఊరికి అబద్ధాలు మాట్లాడద్దు, వాస్తవాలు మాట్లాడు. కానీ నీకు వాస్తవాలు ఏం మాట్లాడేదానికి అవకాశం లేదు. కాబట్టి ఇలా అబద్ధాలు మాట్లాడుతూ స్వామివారిని అడ్డం పెట్టుకొని గోవిందుని, గోవుల్ని, గోశాలన్నావు, గోవిందుడున్నావు, నీకు పాత చొప్పి నల్లరాయిని కొడతానటువంటి వ్యక్తి నువ్వు చెప్పే మాటలు ఏ శ్రీవారి భక్తులు కానీ ఎవరు నమ్మే ప్రసక్తి లేదు. కాబట్టి నీ మాటలు ఇంకా చాలిస్తే మంచిదని చెప్పి వైసీపీ పార్టీని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఏదైతే టీటీడీలో ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు, అధికారులకు కావచ్చు, సమన్వయ లోపం ఉందనేది ప్రధాన ఆరోపణ వస్తుంది. ఇది గతంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఏదైతే తొక్కిసలాట జరిగిన సంఘటన తర్వాత ఆయన కూడా ఆసనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి, అది ఇప్పటికీ కనబడుతుందనేది ప్రధాన ఆరోపణ వినబడుతున్నటువంటి పరిస్థితి. అలాంటివి ఏమి లేదు. మేము పాలక మండలి, ధర్మకర్తల మండలి సభ్యులు కానీ, టీటీడీ అధికారులు కానీ మేము అన్ని సమిష్టి నిర్ణయం తీసుకుంటున్నాం. ఏకపక్ష నిర్ణయాలు ఎక్కడ తీసుకోవట్లేదు. ఆ రోజు ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఇద్దరే కలిసి నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. అలాంటి పరిస్థితి ఈరోజు లేదు. ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు కలిసి కూర్చొని మాట్లాడుకొని ఏది కావాలి భక్తులకి, స్వామివారికి ఏం చేయాలని చెప్పి ఒక మంచి వాతావరణంలో మేము నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతున్నాం. అదే దృష్టిలోపం ఉంది వీళ్ళకి. మేమన్నీ బాగా చేస్తున్నా వారికేమో కనపడట్లేదు, వినపడట్లేదు. కాబట్టి వారి మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేమందరం సఖ్యతగా ఉన్నాం. మేమందరం కలిసి స్వామివారి సేవలో ఉన్నాం. అంటే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూనే ఏదైతే ఒక అధికారి ఆయన పూర్తిగా ఓన్ డిసిషన్స్ తీసుకుంటూ నాయకుల దగ్గర మెప్పు, ఏదో సీఎం దగ్గర మెప్పు పొందడానికో ఇతర నాయకుల దగ్గర మెప్పు పొందేందుకు ఆయన ఒక్కడిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. వ్యక్తిగతంగా ఇక్కడ నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీటీడీ బోర్డులో చర్చించాలి.
టీటీడీ బోర్డు ఒక అటానమస్ బాడీ అది. ఈ సమస్య మీ బోర్డుకి ఇప్పుడున్న ఈ అర్చకులు కానీ లేకపోతే ఈ తరహా అయినటువంటి ఆడ సమస్యలు కానీ మీ దృష్టికి ఏమైనా వచ్చింది? సమస్యలు ఉంటాయి కదా వచ్చేదానికి. సమస్యలు లేని వాతావరణంలో గత సంవత్సరంగా మేము ఆలయంలో కానీ ఆలయ పూజా విధానాలు కానీ కైంకర్యాలు కానీ సమస్య లేకుండా మేము ముందుకు తీసుకుపోతున్నాం. మేమంతా కుటుంబ సభ్యులు, అర్చకులు కానీ ధర్మకర్తల మండలి కానీ అధికారులు కానీ మేమంతా స్వామివారి కుటుంబ సభ్యులు. మనందరం జగదేక కుటుంబం, వసుదేక కుటుంబం. కాబట్టి కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పుకుంటారు. ఈయనకి ఎవరు చెప్పట్లేదు, ఈయన ఏదో కళ్ళ కన్నాడు రాత్రి పడుకొని అట్ట జరుగుతుంది ఇట్ట జరుగుతుందని చెప్పి ఆయన కల్లో కన్నీ ఏదైనా నిజ బయట వచ్చి మాట్లాడుతున్నాడు తప్ప నిజంలో మాత్రం కొండ మీద అలాంటి వాతావరణం లేదు. ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కరుణాకర్ రెడ్డి గారు ఇలాంటి అసత్య అబద్ధ ప్రచారాలని మానుకోవాలి. అబద్ధాలకు క్యార్ ఆఫ్ అడ్రస్గా కరుణాకర్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడు. చివరికి ఒకటండి, అయితే ఏడాదిలో అనేక ఆరోపణలు, రాజకీయాలు ఇవన్నీ ఎత్తుగడ జరుగుతున్నాయని భావించాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో ఇలాంటి తిరుమల క్షేత్రం మీద ఏ ఇతర రాజకీయ కోణంలోనో లేదా సోషల్ మీడియా సంబంధించి ఏదన్నా ఒక మనోభావాలు, హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా వాక్యాలు చేసినా లేకపోతే వ్యవహరించినా దాన్ని ఏ రకంగా మీరు కట్టడి చేసే విధంగా ప్రణాళిక చేయబోతున్నారు? మీరు కూడా మీడియాలో ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో రోజమ్మ కానీ మిగతా మంత్రులు కానీ కొండకు వచ్చినప్పుడు స్వామివారి దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వకుండా దర్శనమైన తర్వాత మహద్వారం దగ్గర వాడు నాశనం అయిపోవాలి, వీడి నాశనం అయిపోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మిగతా ఆ రోజు ఉన్నట్టు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టి ఆడిపోసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డిని భుజాలు మోయడానికి వారి సమయం సరిపోయింది. సో అలాంటి ప్రసంగాలు, రాజకీయ ప్రసంగాలు తిరుమల చేస్తే వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి మా ధార్మిక మండలిలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాక ఇప్పుడు కరుణాకర్ రెడ్డి మార్కెట్ అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే ఖచ్చితంగా రాబో రోజుల్లో వారి మీద కేసులు పెడతాం. కొండ దిగే లోపల ఎవరన్నా కొండ మీద వచ్చే రాజకీయాలు మాట్లాడితే కొండ దిగే లోపల వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా మేము టీటీడీ విజిలెన్స్ వరకు కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో తస్మాత్ జాగ్రత్త, తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం దాన్ని రాజకీయ క్షేత్రంగా మార్చకండి. చూస్తున్న ఏదైతే కరుణాకర్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు పూర్తిగా రాజకీయ కోణంలో చేశారే తప్ప ఒక హిందువుల భావాలు గౌరవించేటువంటి వ్యక్తిగా ఆయన వాక్యాలు చేయడం లేదంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే రకంగా కేవలం తిరుమల క్షేత్రాన్ని రాజకీయ కోణంలో ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యవహరిస్తున్నారే తప్ప వాస్తవానికి తిరుమల క్షేత్రంలో ఏది అసాంఘిక కార్యక్రమాలు కావచ్చు, ఇతర భక్తులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏవీ లేవు. గడిచిన సంవత్సరం రోజులుగా కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైనటువంటి భక్తులకు సౌకర్యం కల్పించేటువంటి ఏదైతే పాలక మండలి వ్యవహరిస్తుందో అదే తరహాలో అధికారులు కావచ్చు, ఇటు పాలక మండలి సభ్యులు కావచ్చు సమన్వయంతో పనిచేస్తున్నామనేసి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి అబద్ధపు మాటలకు కట్టుబడి ఉంటే చర్చకు రావాలంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.